ఆ రోజు 10,500 తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంటే హానరేరియంగా అధికంగా అడిగితే 2018లో పాదయాత్రలో అడిగి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట ఇచ్చినారో 2019లో గవర్నమెంట్ మనం ఫామ్ కాగానే అక్కా చెల్లెమ్మలందరి డిమాండ్స్ ని మనసులో పెట్టుకొని 11,500 హానరేరియం ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఈ ఒక భారతదేశంలో మనం చూసుకుంటే మనము 6th గా ఉన్నాం. సిక్స్త్ హైయెస్ట్ మనం ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా 6th లో ఉన్నాము వాళ్ళ హానరేరియం ఇవ్వ దాంట్లో. అదే విధంగా అంగన్వాడీ హెల్పర్స్ కు కూడా 4th పొజిషన్ లో ఉన్నాం. అంటే దీంట్లో మన స్టేట్ షేర్ వచ్చేసి అంగన్వాడీ హెల్పర్స్ కు 4,750 రూపీస్ మనము స్టేట్ షేర్ లో ఉన్నాం. అదే విధంగా మనము అంగన్వాడీ వర్కర్స్ కు చూస్తే 7,000 రూపాయలు మనం స్టేట్ షేర్ గా ఇస్తున్నాం. అంటే అంతా కలిసి 11,500 ఇస్తున్నాం. ఈరోజు చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ మళ్ళా హెల్పర్స్ అందరూ కూడా మీరు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అపీల్ చేస్తూ దయచేసి బాణంతీలు కావచ్చు, గర్భవతులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ ఏదైతే డిమాండ్స్ పెట్టినారో ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అన్ని డిమాండ్స్ కూడా సానుకూలంగా స్పందిస్తూ మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటున్నాం. దయచేసి వచ్చి మీ విధులను అన్ని డ్యూటీస్ ను కూడా సక్రమంగా చేసుకునాలి. ఎందుకంటే అంగన్వాడీ హెల్పర్స్ ఉండొచ్చు, వర్కర్స్ ఉండొచ్చు. ఒకసారి మనము 2019 నుంచి మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీస్కి ఉండొచ్చు, మీ ఇమీడియట్ రిలేటివ్స్కి ఉండొచ్చు, చాలా సంక్షేమ పథకాలు కూడా అందినాయి. చాలా సంక్షేమ పథకాలు కూడా ఇచ్చినాం వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ. ఈ ఒక ప్రభుత్వం ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మహిళలకు ఎక్కువగా కట్టుబడి ఉంటూ చాలా సానుభూతిగా కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడు కూడా లేని విధంగా 6 శారీస్ కూడా ఇస్తూ 16 కోట్లు ఖర్చు పెడుతూ 6 శారీస్ ఇచ్చినాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్కు హెల్పర్స్కు ఇచ్చినాం. అదేవిధంగా వీళ్ళకి డ్యూటీస్ కూడా చాలా ఈజీగా ఉండాలి అని 85 కోట్లు కూడా ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. ఆ 4 GB కానీ 2 GB డేటా ఏదైతే ఆయా లొకేషన్స్లో మనం ఇస్తున్నామో దానికి కూడా ఆ 12 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ మహిళలందరినీ కూడా నడిపిస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం మొన్న కూడా నీతి ఆయోగ్ కూడా ది బెస్ట్ గా అంగన్వాడీ ఒక స్కీమ్స్ ఏదైతే మనం ప్రవేశపెట్టినామో అదేవిధంగా బాలింతలకు అదేవిధంగా పాలిచ్చే తల్లులకు గర్భవతులు అందరికీ కూడా మంచిది చేయాలని టేక్ హోమ్ రేషన్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసినాం. న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా మనసులో పెట్టుకొని ట్రైబల్ ఏరియాస్ కు ఇంకా ఎక్కువగా ఇస్తూ అదేవిధంగా ప్లెయిన్ ఏరియాస్ కూడా ఏదైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచిది జరగాల టు బీట్ వీక్నెస్ ఇవన్నీ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం మనసులో పెట్టుకొని ఈరోజు టేక్ హోమ్ రేషన్ మహిళలు క్లిష్టమైన పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వచ్చి కలెక్ట్ చేసుకుని ఉండదు. వాళ్ళు డైలీ వచ్చి ఒక అభిప్రాయం తీసుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఇంటికి ఇస్తేనే బాగుంటుంది అంటే ఆ రేషన్ ను కూడా సీఎం గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మహిళా పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి గారు చాలా అంగన్వాడీ వర్కర్స్ పట్ల హెల్పర్స్ పట్ల చాలా సానుభూతిగా ఉన్నారు. నిజంగా మీ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో హానరేరియం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా ఉన్నాం. అయితే ఇది సమయం కాదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా అపీల్ చేసుకుంటూ మీ డ్యూటీస్ కి మీరు వెళ్ళిపోయి మీ డ్యూటీస్ ని సక్రమంగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది మన బాలింతలు కానీ గర్భవతులు కానీ. కాబట్టి మా అక్క చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా దయచేసి మీరు వచ్చి ఈరోజు మీ డ్యూటీస్ కి జాయిన్ అయ్యి, ఎందుకంటే సీఎం గారు చాలా పాజిటివ్గా ఉన్నారు మీ పట్ల మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ పట్ల. కాబట్టి దయచేసి మీరు వచ్చి మీ డ్యూటీస్కి జాయిన్ అయ్యి ఆ డ్యూటీస్ని సక్రమంగా చేసుకోవాలని మీ అందరినీ కూడా ఈరోజు మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను.